వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణానికి దారితీస్తున్నాయో రోజు మాట్లాడుకుంటూ ఉన్నాం. అయినా సమాజంలో మార్పు రావటం లేదా? ఎస్, నిర్మోహమాటంగా ఉండని మాట వినిపిస్తోంది. ఇప్పుడు వంతు మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ జిల్లా తిమ్మాపూర్లో దారుణం జరిగింది. దానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది భార్య. అవును, వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఇటు భర్తని కడతెరిచేస్తున్నారు ఈ భార్యలు. భర్త స్వామిని చంపేసింది భార్య మౌనిక. తనకంటే తక్కువ వయసున్న సంపత్తో మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. పలుమార్లు మౌనికను మందలించాడు భర్త స్వామి. సంపత్తును ఇంటికి పిలిచి భర్త స్వామి గొంతు నొక్కి చంపేశారు మౌనిక. మద్యం మత్తులో చెరువులో పడి చనిపోయినట్లుగా నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణ ఎలా ఉంటుందో తెలుసుగా. పోలీసులు విచారణ చేపట్టిన సందర్భం మరి ముఖ్యంగా ఆ భౌతిక కాయాన్ని చూడగానే, భర్త స్వామి భౌతిక కాయాన్ని చూడగానే ఎందుకు అనుమానం అనిపించింది వాళ్ళకి. ఇది సాధారణ మరణం కాదు, చెరువులోకి దూకి ఎందుకు మరణానికి పాల్పడాల్సి వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేస్తే అసలు విషయం బయటకు వచ్చింది. అసలు గుట్టు రట్టయింది. మెదక్ జిల్లా తిమ్మాపూర్లో జరిగిన దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది భార్య. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త స్వామిని చంపేసింది భార్య మౌనిక. తనకంటే తక్కువ వయసున్న సంపత్తో, ఆ సంపత్కి 23 ఏళ్ళు, మౌనికకు 28 ఏళ్లుగా తెలుస్తోంది. అయితే ఈ వివాహేతర సంబంధమే భర్త స్వామి మరణానికి దారితీసింది. ఈ మధ్య ఎన్ని ఘటనలు చూస్తున్నాం. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ కాబోతున్నారు. వీళ్ళిద్దరికీ ఎప్పటి నుంచే పరిచయం? పెళ్ళై ఎన్నేళ్ళయింది? స్వామి మౌనికకు పెళ్ళై ఎన్నేళ్ళయింది? వీళ్ళిద్దరి పరిచయం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడి వరకు వెళ్ళింది? అంటే సంపత్ మౌనిక పరిచయం అసలు ఎలా అయింది? ఎక్కడుంటాడు ఈ సంపత్? వీళ్ళిద్దరి విషయం ఇటు భర్త స్వామికి తెలుసా అంటే ఎస్, అవుననే మాట వినిపిస్తోంది. మందలించే ప్రయత్నం చేశారట భర్త స్వామి గతంలో కూడా. ఆ మందలింపై అతగాడి ప్రాణం మీదకి తీసుకొచ్చింది. అఫ్కోర్స్ ఎవరైనా కూడా భార్య తప్పు చేస్తుందంటే మాట్లాడే ప్రయత్నం చేస్తారు కదా, కాస్త మందలించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది కదా. అసలు ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది? మరి ముఖ్యంగా భర్త స్వామి ఇటు ఆ కుటుంబానికి, అంటే మౌనిక కుటుంబానికి ఏదో చెప్పే ప్రయత్నం జరిగిందా? అసలు ఎలా పరిచయం ఆ అబ్బాయి సంపత్కి మౌనికకు ఎలా పరిచయం? దీని గురించి ఎటువంటి డీటెయిల్స్ అందుతున్నాయి? ఖచ్చితంగా సచిన్, ఇప్పటికే మన మెదక్ జిల్లాలో ఒక విషయాల ఘటన చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చూస్తుంటే మౌనికను ఎవరైతే స్వామి ఉన్నారో ఇద్దరు కూడా గత 12 సంవత్సరాలుగా వైవాహిక జీవితంలో ఇద్దరు కూడా ఎంతో సుఖ సంతోషాలతో ముందుకెళ్లిన పరిస్థితి. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఇందులో ఒక ప్రియుడు మోదులో పడి ఎవరైతే మౌనిక ఉన్నారో ఒక స్వామిని ఎట్లైనా పరిస్థితిలో దూరం చేసుకోవాలని ఉద్దేశం కొద్దీ తరచుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ డిసెంబర్ 22 రోజు నాడు వీరు ఎవరైతే ఉన్నారో స్వామి మద్యం మత్తులో ఇంటికి వచ్చారు. అంటే గతంలో చూసుకున్నట్టయితే వీరిద్దరికి అక్రమ సంబంధం అని చెప్పి స్వామి అంతర్గతంగా తెలుసుకున్న తర్వాత తరచుగా వీరికి గొడవలు జరుగుతున్నాయి. కానీ ఇది మనసులో పెట్టుకొని ఇద్దరు కూడా ప్రతిరోజు గడబడి చేసుకుంటున్నారు, వెళ్ళి చేసుకుంటున్నారు. కానీ భర్తకు అనుకూలంగా ఉండకపోవడంతో భార్య ఎవరైతే మౌనిక ఉన్నారో భార్య మౌనిక సంపత్తో అక్రమ సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిరోజు తన కులంలో ఎవరైతే ఉంటారో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సమక్షంలో ఈ యొక్క ఇద్దరి పంచాయతీ మాట్లాడడం ఖచ్చితంగా నువ్వు చేసే పద్ధతి నాకు నచ్చడం లేదని చెప్పి ప్రతిసారి కూడా ఇద్దరి మధ్య ఇటు మౌనిక కావచ్చు స్వామి కావచ్చు ఇద్దరు కూడా ప్రతిసారిగా గొడవలు జరుగుతున్నాయి. కానీ ఇదే తరచుగా జరుగుతుందని చెప్పి ఓ రోజు రాత్రి అంటే 22 తారీఖు రోజు నాడు డిసెంబర్ 20 నాడు మధ్యలో అక్కడికి స్వామి చేరుకున్నాడు. అదే అదునుగా చేసుకుని సంపత్ను ఎవరైతే మౌనిక ఉన్నారో ప్రేమిస్తున్నారో తనకు వయసులో 5 సంవత్సరాలు చిన్నవాడైనా తనను ప్రేమించుకుంటూ సహజీవనం కొనసాగిస్తున్నారు. ఎట్లయినా స్వామిని దూరం చేసుకోవాలని చెప్పి ఖచ్చితంగా ప్రధానంగా ఇద్దరు కూడా ఎవరైతే మధ్యలో ఉన్నటువంటి స్వామిని ఒక ఇంటికి వచ్చిన తర్వాత మెడపై చున్నితో ఇద్దరు కూడా చంపివేసి అక్కడి నుంచి నేరుగా బండి పైన తీసుకొచ్చి ఒక చెరువు కుంటలో పడేసిన పరిస్థితి. దీనికి సంబంధించి మౌనిక ఒక ఉందాగా వంట చేస్తుంది. ఎందుకంటే మేము ఖచ్చితంగా ఇద్దరు కలిసి ఉండాల్సి ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో అంటే ఇట్లా అని చెప్పి పోలీసులకు కొన్ని కోణాల్లో అనుమానం వచ్చింది. దీనికి సంబంధించి పోలీసులు
వారి యొక్క స్టైల్లో ఖచ్చితంగా ఈ యొక్క మౌనిక ఎవరైతున్నారో పొరపాటు చేసిందని చెప్పి అన్ని విధాలా దర్యాప్తు చేసుకుంటూ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేసిన పరిస్థితులు దీనికి సంబంధించి ఎవరైతే మౌనికను ఈ యొక్క చంపిడని చెప్పి తెలియగానే ఖచ్చితంగా ఈ యొక్క ఇంట్రాగేట్ చేశారు మౌనిక తన తప్పును తాను ఒప్పుకోవడంతో ఇటు సంపత్ను అదేవిధంగా మౌనికను కూడా సంబంధించిన డిఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క పోలీసు ఇంట్రాగేషన్ నడిచింది. దీనికి సంబంధించి వారు తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకోవడంతో వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిన పరిస్థితి ఉంది. అంటే ఈ సంఘటన చూస్తుంటే అందరినీ కలిసివేసే విధంగా అంటే ఇద్దరు పిల్లలు రోడ్డున పడిన పరిస్థితి. స్వామి నేను ఒక డ్రైవర్ గా పనిచేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తూ తన ఇద్దరు పిల్లలతో అల్లారుబుద్ధిగా ఉండాల్సిన యొక్క భర్త స్వామికి మౌనిక ఒక చేదుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన భర్తను సుఖం పెట్టి ముందుకెళ్లాల్సింది. కానీ వీడు మోదీలో పడినటువంటి సంపత్ మోదీలో పడినటువంటి మౌనిక ఇటువంటి దాన్ని కొడగట్టడానికి ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి కట్టుబాట్లను ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటారు. దీన్ని అంటే స్వామికి తనకు సంబంధించిన బంధువులు కావచ్చు వారు డిస్కస్ చేసినప్పుడల్లా స్వామి నివ్వెరపోయినాడు అంటే తన అంతర్గతంగా క్షోభకు గురైన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇటువంటి సంఘటన నాకు రావద్దు అని ప్రధానంగా స్వామి అంతర్గతంగా ఇబ్బందులు పడి మధ్యలో ఇంటికి వచ్చిన పరిస్థితిని అదునుగా చేసుకున్నటువంటి మౌనిక ఒక స్వామిని అక్కడ ఇద్దరు చుట్టితో చుట్టి చంపేసి ఒక చెరువులో పడేసినారు. కానీ ఒక డ్రామాను క్రియేట్ చేశారు. కానీ ఇటువంటి పరిస్థితిని పోలీసులు మాత్రం క్షుణ్ణంగా పరిశీలించి ఇంట్రాగేట్ చేసి వీరి యొక్క చేసినటువంటి సంఘటనను వాళ్ళను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఈ సంఘటన చూసి అవాక్కయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. సజిన్ రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మెదక్ జిల్లా తిమ్మాపూర్లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను కడతీర్చింది భార్య. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త స్వామిని చంపేసింది భార్య మౌనిక. తనకంటే తక్కువ వయసున్న సంపత్తో మౌనిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. పలుమార్లు మౌనికను మందలించాడు భర్త స్వామి. సంపత్ను ఇంటికి పిలిచి భర్త స్వామి గొంతునొక్కి చంపేసింది భార్య మౌనిక. మద్యం మత్తులో చెరువులో పడి చనిపోయినట్లుగా నమ్మించే ప్రయత్నం జరిగింది. పోలీసుల విచారణలో బయటపడింది భార్య మౌనిక బాగుతం. ఇదే అంశానికి సంబంధించి పోలీసులు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. సబ్ డివిజన్లోని శివపేట సంబంధించిన ఒక హత్య కేసులో నిందితులు అయిన ఇద్దరు వ్యక్తుల్ని శివపేట పోలీసులు అరెస్ట్ చేసినాము. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏమంటే, శివపేట మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొల్లబోయిన మౌనిక అని ఈమె 12 సంవత్సరాల క్రితం వీళ్ళ మేనత్త కొడుకైన స్వామితోటి ఈయన తూప్రాన్ మండలము రావేలి గ్రామానికి చెందిన వ్యక్తి ఈయనతోటి వివాహం జరిగింది. వివాహం తర్వాత ఆయన ఇల్లరికం వెళ్ళి అదే ఊర్లో తిమ్మాపూర్లో సెటిల్ అయిపోయినాడు. వారికి 2 పిల్లలు. అయితే ఈ మధ్యకాలంలో ఈమె గ్రామానికి చెందిన సంపత్ అనే వ్యక్తితోటి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నది. ఆ విషయంలో భర్తకు కొంతకాలానికి అనుమానం కలిగింది. ఆ తర్వాత అది బయటపడడంతో భర్త మౌనికతోటి ఈ విషయంలో గొడవపడి ఆ విషయాన్ని బయటికి చెప్పేసి పంచాయతీ పెడతా అని భార్యని బెదిరించడంతో ఆమె ఎట్లయినా సరే భర్తని అడ్డు తొలగించుకోవాలా, తర్వాత ఈ విషయం బయటపడితే ఏమైపోతుందన్న ఒక ఆందోళనతోటి ప్రియుడితోటి ఒక పథకం పని దాని ప్రకారం ఒక అవకాశం కోసం ఎదురు చూస్తుండగా ఇది 22/12/25 నాడు డిసెంబర్ 22 నాడు రాత్రి భర్త బాగా తాగి వచ్చిన పరిస్థితిలో ఉండి ఆ రోజు కూడా గొడవపడడం జరిగింది. సో ఈ విషయాన్ని గొడవపడి తర్వాత ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళగానే ఈ విషయాన్ని ఈయనకి ఫోన్ చేసి సంపత్ని ఇంటికి పిలిపించుకున్న తర్వాత ఇంట్లో అందుబాటులో ఉన్న ఒక స్కార్ఫ్, తర్వాత డంబుల్ ఒకటి ఉంది. ఆ డంబుల్ తోటి ముందు సంపత్ ఆయన గొంతుని నులిమి ఆయనని ఊపిరి ఆడకుండా చేయడంతో ఈమె కాలు పట్టుకున్నది. తర్వాత డంబుల్ తోటి ఆయన ముక్కు మీద మోదడం కూడా జరిగింది భర్తను. తర్వాత స్కార్ఫ్ తోటి ఉరి బిగించినట్లు తర్వాత వాళ్ళు గట్టిగా నూనెతోటి ఆయన అక్కడిక్కడే అదే మత్తులో ఉన్నాడు, చనిపోవడం జరిగింది. సో ఈ విషయాన్ని చనిపోయినాడు అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత డెడ్ బాడీని సంపత్కి సంబంధించిన బైక్ మీద అక్కడి నుంచి షిఫ్ట్ చేసి ఇద్దరు కలిసి షిఫ్ట్ చేసి అక్కడే గ్రామ శివార్లో ఉన్న నేరేళ్లకుంట అని చెప్పేసి అక్కడే గ్రామ శివార్లో ఉంది. ఆ నేరేళ్లకుంటలో వాళ్ళు డెడ్ బాడీని తోసేయడం జరిగింది. తర్వాత ఉదయం యథావిధిగా
మిగతా ఎవరికి అనుమానం రాకుండా మౌనిక ఇంట్లో ఉన్నది. తర్వాత ఈ విషయం ఊరు వాళ్ళకి తెలిసి ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు అన్న ఒక వాతావరణము అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నాడు ఏదో కారణంతో తాగొచ్చి గొడవపడ్డాడు. రాత్రి ఇంటికి వచ్చినాడు. ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఆయన పడుకున్నాడు. నేను కూడా గాలి మీదకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తర్వాత నాకు విషయం తెలిసిందని ఆమె కూడా చెప్పడంతో ఆమె కథనాన్ని అందరూ కూడా నమ్మినారు. ఎవరికి అనుమానం లేకుండా ఎవరికి అనుమానం రాకుండా వ్యవహారం చేసినారు. అయితే గత 3-4 రోజుల నుంచి ఆమె వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో సో ఈ విషయము పోలీసులకి ముఖ్యంగా ఏంటంటే శివంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి, తర్వాత సిఐ రంగకృష్ణ అండ్ టీము ఏదైతే క్రైమ్ పార్టీ ఉన్నారో దీనికి నోటీస్లోకి రావడము, తర్వాత ఊర్లో కూడా ఈ విషయము ఒక ఈమె వ్యవహార శైలి, తర్వాత ఇద్దరు వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండడంతో వారిని కస్టడీలో తీసుకొని విచారించేస్తే వాళ్ళు పూర్తిగా దీన్ని కన్ఫెస్ చేయడం జరిగింది. తామే ఈ నేరాన్ని చేశామని చెప్పేసి ఇద్దరు కూడా ఒప్పుకున్నారు. సో భర్తని తమ వివాహిత సంబంధానికి అడ్డుగా వచ్చిన భర్తని అడ్డుతొలగించాలన్న ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడినట్లు ఇద్దరు కూడా దీన్ని కన్ఫెస్ చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరిని కూడా ఇవాళ అరెస్ట్ చేసి వాళ్ళను కోర్టుకు రిమాండ్ చేస్తున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.